నమస్తే అండి. ఈరోజు వీడియో ఏంటంటే, మన గార్డెన్‌లో ఒక చిన్న హార్వెస్ట్ అనమాట. ఫస్టు తెల్ల వంకాయలని కోద్దాం. ఇవి పచ్చి పులుసు చేసుకోటానికి, అలాగే రోటి పచ్చడి చేసుకోటానికి చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవి తెల్లకాయలనమాట రౌండ్‌వి. పచ్చి పులుసు మనం కాల్చి చేసుకుంటాం కదా! గ్యాస్ స్టవ్ మీద సిమ్‌లో పెట్టుకొని, సేమ్ అలా చేసుకుంటే చాలా బావుంటదనమాట. టేస్ట్ కూడా చాలా అంటే మనం ఎలాంటి హార్మ్‌ఫుల్ కెమికల్స్ యూజ్ చేయకుండా ఆర్గానిక్‌గా గ్రో చేసుకుంటున్నాం కాబట్టి రుచితో పాటు పోషకాలు కూడా ఉంటాయన్నమాట. టెర్రస్ పైన కూడా చిన్న హార్వెస్ట్ ఉంది కానీ ఈరోజు నేలపైన ఉన్న కూరగాయల వరకు కోద్దామండి. బాగా దొరుకుతున్నాయన్నమాట. బాగా ఎదిగినయి కూడా మొక్కలు చూస్తున్నారు కదా మీరు వీడియోలో. నేల మీద వేశాను. చాలా అంటే ఆహ్, మనం జాగ్రత్తగా చూసుకుంటే ఒక 2 సంవత్సరాల వరకు కూడా మనం ఈ వంగ మొక్క నుంచి కాపనేది తీసుకోవచ్చనమాట. సీజన్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ కొత్తగా వంగనారు పోద్దామండి. విత్తనాలవి కలెక్ట్ చేసి పెట్టాననమాట. మొత్తం 3 రకాల వంగనారనమాట. ఆల్రెడీ పాత మొక్కలున్నాయి కదా! ఇంకెందుకు నారు అని అనుకోవచ్చు. బట్ ఎప్పటికప్పుడు మనం కనీసం 3 నెలలకి, 6 నెలలకి అలా బ్యాచ్‌లుగా మనం వంగనారనేది పోసుకొని కొత్త మొక్కలు వేసుకుంటే దిగుబడి కూడా ఎక్కువగా ఉంటుందనమాట. అలాగే బయటున్న మునగ చెట్టుకి కూడా కాయలు రెడీ అయినాయి. చిన్న మొక్కేనండి బాగా వచ్చిందనమాట కాపు. అంటే ఇంట్లోకి సరిపడా 2 డేస్‌కి, 3 డేస్‌కి ఒకసారి అలా కోసి వంటల్లోకి వాడుతున్నాను. ములక్కాయలు బాగా అంటే చాలా రుచిగా వర్షాకాలం ఉన్నాయి. ఆ ఆకులన్నీ రాలి నేల మీద అంటుకుపోయి ఊడ్చడానికి కూడా ఇబ్బందవుతుందని చెప్పి చాలా సార్లు ఈ మునగ చెట్టుని నరికేసామండి. ఎంత నరికినా కూడా మళ్ళీ కొత్త చిగుర్లు వస్తూనే ఉంటుందనమాట. సో, కొద్దిగా వంకాయలు కూడా ఉంటే కోసాము. నెక్స్ట్ ఏంటంటే దొండకాయలండి. దొండపాదైతే చాలా హెల్తీగా పాకి మంచిగా కాయలనేవి రెడీ అయినాయి. ఇది పెన్సిల్ దొండండి. బాగా వస్తదనమాట కాపనేది. కొంచెం సమ్మర్‌లో కూడా బాగా కాస్తాయి. వర్షాకాలం కూడా ఇంకా ఎక్కువగా ఉంటుందనమాట కాపు. చాలా బాగా పాకిందండి. 2 చోట్ల అయినాయి ఇప్పుడు దొండపాదులు. ఇదివరకు ఏంటంటే నాటు వెరైటీ ఉండేది. బట్ అది ప్రూనింగ్ చేసిన తర్వాత ఇంకా మళ్ళీ హెల్తీగా పెరగలేదనమాట. ఇంకొక వెరైటీ దొండండి. దీనికి పాలినేషన్ ప్రాబ్లమ్ కూడా ఉండదు. సెల్ఫ్ పాలినేషన్ అనమాట. అంటే మేలు, ఫీమేలు 2 ఒకే ఫ్లవర్‌లో ఉండటం వల్ల పువ్వొచ్చిన ప్రతి పువ్వు కూడా కంపల్సరీగా కాయగా మారుతుంది. వాటర్ అది ఎక్కువగా ఇవ్వాలండి సమ్మర్‌లో. కాయలు సమ్మర్ మూలానే కొంచెం చిన్న సైజులో వస్తున్నాయి కానీ లేదంటే చాలా పెద్దగా మంచి సైజులో ఉంటాయన్నమాట. అలాగే దొండపాదుకి ఏంటంటే కొంచెం ఎక్కువగా గొంగళి పురుగులవి అటాక్ చేస్తూ ఉంటాయి. అప్పటికప్పుడు నీమ్ ఆయిల్ అది స్ప్రే చేసుకుంటూ ఉండాలన్నమాట. పొగాకు ద్రావణం కూడా బాగా పనిచేస్తది. సో, కనీసం 6 నెలలకి అలాగా సంవత్సరానికి ఒకసారి లేదా 6 నెలలకు ఒకసారి దొండపాదుని కొంచెం మొదలకంట కోసేస్తే మళ్ళీ కొత్త చిగుర్లవి వచ్చి లేత తీగలతో కాపనేది కూడా ఎక్కువగా ఉంటుందనమాట. సో, కనీసం 6 మంత్స్‌కి ప్రూనింగ్ అలా చేసుకుంటే మంచిదండి. అలాగే 15 రోజులకు ఒకసారి కంపోస్ట్‌లు అలా వేసుకోవాలి. మనం మంచిగా ఫీడ్ చేసామనుకోండి వాటర్ అది మంచిగా ఇచ్చి మంచిగా 15 రోజులకు ఒకసారి పోషకాలు అవి ఇస్తూ ఉంటే బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన వాటర్ ఇలాంటి వాటిని కూడా పోస్తూ ఉంటే దిగుబడి కూడా అంత ఎక్కువగా ఉంటుందన్నమాట. టెర్రస్ పైన మనం కంటైనర్స్‌లో పెంచేదానికంటే ఇలా నేల మీద దొండపాదును పెట్టుకుంటే ఎందుకంటే ఒకసారి వేసుకుంటే ఇంకా కొన్ని సంవత్సరాల పాటు దొండపాదు అనేది ఉంటుందన్నమాట. ఇందాక చెప్పినట్టు ప్రూనింగ్ అలా చేసుకుంటూ ఉంటే దిగుబడి మనం ఎప్పుడు కంటిన్యూస్‌గా తీసుకోవచ్చండి. దొండలో చాలా రకాల వెరైటీస్ ఉంటాయి. ఇది పెన్సిల్ దొండని చెప్పాను కదా! చక్కగా లేతగా ఉన్నప్పుడే కోసుకుని అలా తాలింపులో వేసుకుంటే ఊరికే మగ్గిపోద్దండి. షాపుల్లో దొరుకుతాయి చూసారా? ఎక్కువగా ఆ వెరైటీ అనమాట ఇది. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది. టెర్రస్ గార్డెన్‌లో పాత కుండీల్లో ఉండే ఆ మట్టి అంతా తీసేసి ఆ కుండీల్ని నీట్‌గా చేసి డ్రైనేజ్ హోల్స్‌ని అవన్నీ కూడా బ్లాక్ అయినవన్నీ కూడా క్లియర్ చేసుకుని పాత మట్టిలో మళ్ళీ ఎరువులు, వేపపిండి ఇవన్నీ వేసి కలిపి సారవంతంగా మార్చుకుని మళ్ళీ ఖాళీ చేసిన కుండీలన్నీ ఒకరోజు అలా ఎండలో ఆరబెట్టేసేసి మళ్ళీ వాటిని రీఫిల్ చేసామనమాట. అంటే శాండ్‌విచ్ మెథడ్‌లో
లేయర్ల కింద మనం ఎండాకులు, కిచెన్ వేస్ట్, మట్టి ఇలా వేసుకుని నింపుకుంటాం కదా! అదే మాదిరిగా ఒక కానాలో ఉండే కుండీలన్నీ కూడా నింపేసాము. అంటే కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేయాలి అనుకునే వారికి హెల్ప్ హెల్ప్ అయ్యే విధంగా వీడియోస్ అన్నీ కూడా ఒక సిరీస్ లాగా అప్లోడ్ చేస్తున్నాను. ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేయండి, మీకు అర్థమవుతుందనమాట. సీజను మనకి ఇప్పుడు ఈ మే నెల ఎలాగో ఆఖరికి వచ్చేసింది. ఇంకొక 10-15 రోజుల్లో వర్షాలు అవి స్టార్ట్ అయిపోతాయి. జూన్ ఫస్ట్ వీక్, సెకండ్ వీక్‌లో అలాగా చల్లపడుతుంది కాబట్టి వాతావరణం. కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేయాలనుకునే వారికి బెస్ట్ సీజన్ అండి. మొక్కలు చాలా బాగా పెరుగుతాయన్నమాట. అంటే ఫేవరబుల్ కండిషన్ అనేది మొక్కలకి ఉంటుంది కాబట్టి, మనం ఏ రకమైన మొక్కలు వేసుకున్నా కూడా చాలా ఈజీగా బ్రతికిపోతాయి. సో, కూరగాయలను పండించుకోవాలి అనుకుంటే ఇంకా టైం ఉంది కాబట్టి, మీరు మట్టి, కుండీలు ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నారనుకోండి, గ్రో బ్యాగ్స్ ఇలాంటివి. చక్కగా సీజన్ స్టార్ట్ అవ్వగానే ఆ మట్టి అది కలిపేసుకొని రెడీగా పెట్టుకుంటే కొత్త విత్తనాలు అవి పెట్టేసుకోవచ్చు అనమాట. ఎక్కువ ఖర్చు పెట్టి ఒకేసారి టెర్రస్ అంతా కుండీలని నింపేసి అలా వద్దండి. చిన్నగా స్టార్ట్ చేయండి కొత్త వాళ్ళైతే మాత్రం. మీకు నెక్స్ట్ వెజిటబుల్స్ పండించడానికి కావాల్సిన మోటివేషన్ అది కూడా వస్తూ ఉంటుంది. కొత్తగా ఆకుకూరలతో స్టార్ట్ చేశారనుకోండి, విత్తనాలు వేసిన 20-25 రోజుల్లోపు హార్వెస్ట్‌కి వచ్చేస్తాయన్నమాట. చూసారు కదా! ఈరోజు హార్వెస్ట్‌లో దొండకాయలు, వంకాయలు, ములక్కాయలు ఈ 3 రకాల వెరైటీస్ హార్వెస్ట్ చేసుకున్నాము. టెర్రస్ పైన డ్రాగన్ ఫ్రూట్స్ కూడా రెడీ అయినాయండి. నెక్స్ట్ వీడియోలో డ్రాగన్ ఫ్రూట్ గురించి కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేసి హార్వెస్ట్ చేద్దాము.